హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే అర్లీ మార్నింగ్ రాగి జావతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. అంటే టిఫిన్ని స్కిప్ చేసి రాగి జావే డైలీ తాగుతున్నాను. సో ఇదిగోండి ఇలా స్టోర్ చేసుకుంటాను. ఇలా రాగి జావ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. రాగి జావ అనేది ఇలాగా ప్రిపేర్ చేసుకుంటే చక్కగా కడుపుకి చల్లగా ఉంటుంది, మనకు కూడా హాయిగా ఉంటుంది. మజ్జిగ అనేది కలుపుకొని తాగొచ్చు. కొంతమంది ఇష్టం లేని వాళ్ళు పాలు కలుపుకుంటారు, బట్ సమ్మర్లో మాత్రం పాలు కలుపుకోకండి, ఇంకా అతి వేడవుతుంది. రాగి పౌడర్ అనేది మనకి చలవ చేస్తుంది, కొంతమందికి వేడి కూడాను, కొంతమందికి పడదు కూడా, కొంతమందికి చల్లగా ఉంటుంది. ఇలా రాగి జావ ఇదిగోండి మజ్జిగ చల్లారాక మజ్జిగ అనేది కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటే మజ్జిగ విరిగిపోతుంది, అందుకని చెప్పేసి చల్లారాక ఇదిగోండి ఈ చెంబుతో నేను తాగుతాను అనమాట. అందుకే టిఫిన్ అనేది స్కిప్ చేస్తాను, టిఫిన్ అనేది తిన్నాను అనమాట. కొంతమంది ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటారు, ఇవంతా టేస్ట్ కోసం. ఇంకా లంచ్లోకి అయితే బెండకాయ పులుసు అనేది చేశాను. ఈ సమ్మర్లో వచ్చి ఫ్రైలు కూడా తక్కువ తినండి, ఫ్రైల వల్ల కూడా మనకి లోపల నుంచి వేడి అనేది వస్తుంది, ఉడుగ్గా ఉంటుంది. అలా కాకుండా బెండకాయ పులుసులు లాంటివి, ఇంకా మజ్జిగ, లేకపోతే పప్పుచారు, పప్పు లాంటివి తిన్నా కొంచెం హాయిగా ఉంటుంది. అదే వేడి చేయదని చెప్తున్నాను. బెండకాయ పులుసు అనేది ఇలాగ చిక్కగా ప్రిపేర్ అనేది చేసుకున్నాను. కావాలంటే మనం చిన్న బెల్లం ముక్క వేసుకున్నా బాగుంటుంది, ఇంకా చిక్కగా అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడే కొంచెం దింపితే బాగుంటుంది. అంతే అండి, ఫ్రైడే లాగ్.